హాయ్ వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రాజేష్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్. ప్రకృతి అందాల్లో ఒకటైన అరకు వ్యాలీ అండి. ఈ అరకు వ్యాలీలో కటిక అనేది చాలా న్యాచురల్గా ఉండే వాటర్ ఫాల్స్ అండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చూద్దాం, స్కిప్ చేయొద్దండి. సో 8 మెంబర్స్కి 1600 అండి. సో టికెట్ తీసుకుందాం. సో ఇదే మన జీపు. లెట్స్ గో టు కటిక వాటర్ ఫాల్స్. బెస్ట్ అడ్వెంచర్ అండి ఇది కటిక అనేది. సో మనకి బుర్రా నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి, 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో 1 పర్సన్కి 200 ఉంటుందండి. సో 8 మెంబర్స్కి ఒక వెహికల్, మీకు 1600కి 8 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక వెహికల్ మీకే ఉంటుంది. వీడియో చాలా బాగా వచ్చిందండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చాలా వరకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. మేబీ నెక్స్ట్ ఇయర్కి మీకు ఆల్మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనేది ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుందండి. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఆ కటికాకి వెళ్ళడానికి ఇంకో రూట్ కూడా ఉందండి. సో అక్కడైతే కనుక మీకు ఓన్ వెహికల్స్, బైక్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ కానీ, సో అటు నుంచి అయితే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఓన్ వెహికల్స్లోనే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు బుర్రా కేవ్స్ నుంచి కటికాకి ఏదైతే రూట్ ఉంటుందో, సో అక్కడైతే కనుక మీకు కార్స్ నాట్ అలౌడ్ అండి, బైక్స్ అయితే అలౌడ్. సో అది మీకు ఆల్రెడీ రేట్స్ అనేది మెన్షన్ చేశాను. పర్ పర్సన్కి అయితే 200. సో 8 మెంబర్స్కి అయితే 1600. ఒక వెహికల్ అనేది మీకే ఉంటుంది. సో అందరండి వెళ్ళేటప్పుడు షూస్ ఒకటి ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే చిన్న ట్రెక్కింగ్ కూడా ఉంటుందండి. సో వెహికల్స్ ఎక్కడైతే మనకి స్టాప్ చేస్తారో అక్కడ నుంచి కటికాకి వెళ్ళడానికి చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. సో షూస్ ప్రిఫర్ చేసుకోండి. ఇంకోటి ఫ్యామిలీస్తో వెళ్తారు కాబట్టి సో మోస్ట్లీ అక్కడ వాష్రూమ్స్ ఉండవండి, అవి కూడా చూసుకోండి. సో మీకు వెళ్ళే దారిలో అండి కొంచెం రోడ్డు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో బైక్స్ కూడా అలౌడ్ కాబట్టి బైక్స్ కూడా వస్తున్నాయి కటిక లెఫ్ట్ సైడ్. సో ఎలా వెళ్తామో ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళైతే జాగ్రత్తగానే వెళ్తున్నారు. సో వీళ్ళకి ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే వర్క్ కాబట్టి, సో మాకైతే వాళ్ళగా మేమైతే చాలా భయపడ్డామండి. సో వెహికల్ అప్పెక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త. సో ఫైనల్గా అయితే టన్నల్ దగ్గరకు వచ్చేసామండి. దాటాక చిన్న ట్రెక్కింగ్. సో ట్రెక్కింగ్ బ్యాక్ సైడ్ మేము కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఇవి ఉన్నాయి. కాసేపు కూర్చొని వెళ్ళాం. సో ఫైనల్గా కటికాకి రీచ్ అయిపోయామండి. సో కింద నుంచి మేము అంత దూరం నడిచినా కానీ మాకు అసలు ఇబ్బంది అనిపించలేదు. కటిక వాటర్ ఫాల్స్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పక రండి, ఫ్యామిలీస్తో, కపుల్స్ అందరూ రండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ అండి. ఈ కటిక వాటర్ ఫాల్స్ అనేది 50 feet హైట్లో ఉంటుందండి. సో మీకు స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి కాఫీ తోటలు వస్తాయండి వెళ్ళేదారిలోనే. కాఫీ తోటల దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటున్నాయండి. సో షాప్స్ దగ్గర ఆర్గానిక్ ఐటమ్స్ అండి, పసుపు కానీ, కాఫీ గింజలు, కాఫీ పొడి, బిర్యానీ సంబంధించినవి,
చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మేము ఇంకా ఇక్కడ ఆగి కాఫీ తాగి కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. మీరు ఇక్కడికి వస్తే మటుకి కంపల్సరీ కాఫీ అనేది తాగండి, చాలా బాగుంటుందండి. మన ఏరియాలో మనకి ఆ కాఫీ ఆ టేస్ట్ రాదు. సో కాఫీ మటుకి కంపల్సరీ తాగండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తాగుతారు. సో కాఫీ తోటలు చూస్తున్నారు కదా, మనకు పైన వ్యూ అంత బాగుందో. సో పైకి నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేక ఇంకా మేము సో ఇక్కడ వరకు వీడియో తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. చాలా బాగుందండి వ్యూ అసలు. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్ అండి. అసలు ఈ వ్యూ పాయింట్ అండి మేము చూసి చాలా షాక్ అయ్యామండి. అసలు ఇక్కడ ప్లేస్ లాగా లేదండి, అంత బాగుంది అసలు. ఈ ఏరియాని చూస్తుంటే ఈ ప్లేస్ అనేది మైండ్ బ్లోయింగ్ అసలు. వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. సో ఏ ప్లేస్ చూసినా కానీ చాలా కొత్తగా అనిపిస్తుందండి మీకు ఆ ప్లేస్ చూసే కొద్దీ. ఈ గాలికొండ వ్యూ పాయింట్ అనేది కంపల్సరీ మీరు వస్తున్నప్పుడు కానీ లేదా వెళ్తున్నప్పుడు కానీ కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. మబ్బులు మనకి కొండల కిందే ఉన్నట్టుగా ఉంటున్నాయి. చాలా మంచి ప్లేస్ అండి గాలికొండ వ్యూ పాయింట్ కూడా. ఈ వ్యూ పాయింట్ కంపల్సరీ చూడండి. సో వెళ్తున్న దారిలో చర్చ్ కూడా చూసామండి. ఇది 1936లో బ్రిటిషర్స్ స్థాపించారండి. సో ఇది సండేస్ ప్రేయర్ జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ క్లోజ్లో ఉంది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. సైనింగ్ ఆఫ్ రాజేష్ రాజీ. థ్యాంక్ యూ.